తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో రంగంలోకి దిగిన ఏపీ సర్కారు వివాదంపై ఈవోను నివేదిక కోరింది. ఈ సాయంత్రానికి కల్తీ లడ్డు వివాదంపై ఆలయ ఈవో శ్యామలరావు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోనుంది. మరోవైపు ఆగమ వైదిక ధార్మిక పరిషత్ పెద్దలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. వారి సలహాలు సూచనల మేరకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు. సింహాద్రి ఆలయంలోని అన్నప్రసాద కేంద్రంలోని స్టోర్ను పరిశీలించిన ఆయన నెయ్యి నాణ్యత, పలు సరుకుల నాణ్యతపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో 600 రూపాయలకు అమ్మే ఆవు నెయ్యిని ఉత్తరప్రదేశ్కు చెందిన సంస్థ 385 రూపాయలకు ఎలా సరఫరా చేస్తుందని అధికారులను గంటా ప్రశ్నించారు. నెయ్యి కొనే ముందు చెక్ చేసుకోవాల్సిన పని లేదా అని ఆయన మండిపడ్డారు. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో మరోసారి కూల్చివేతలు జరుగుతున్నాయి. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి నిర్మిస్తున్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు ఈ మేరకు చర్యలను చేపట్టారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏచూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీతారాం ఏచూరి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే అర్పించారని కొనియాడారు. జమిలీ ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలని బీజేపీ చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. ఇటువంటి సమయంలో ఏచూరి లేకపోవడం దేశానికి తీరని లోటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి అని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మౌనం అనేది చాలా ప్రమాదకరమని ఏచూరి చెప్పారని, ప్రశ్నించే గొంతులకు అండగా నిలబడదాం, అదే మనందరం ఏచూరికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని భావిస్తున్నామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజాబద్ధుల కమిటీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. అరికపూడి గాంధీని చైర్మన్గా ఎలా నియమిస్తారని మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు. పీఎస్సీ ఎంపికతే నిరసిస్తూ సమావేశం నుండి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఎలక్షన్ ప్రకారం జరిగిందా లేక సెలక్షన్ ప్రకారం జరిగిందా అని వారు నిలదీశారు. నామినేషన్లు ఎవరెవరు వేశారో బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసేందుకు చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. జానీ మాస్టర్తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి భార్య వెళ్లింది. దీంతో లేడీ కొరియోగ్రాఫర్ను వేధించినందుకు గాను జానీ మాస్టర్ భార్యను నిందితురాలుగా చేర్చాలని నిర్ణయించినట్లు తెలియవస్తోంది. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తేలింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకుడు అవనాపు విక్రమ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భావన జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వారు జనసేన పార్టీలో చేరబోతున్నారు. జనసేన సిద్ధాంతాలు నచ్చే తాము ఆ పార్టీలో చేరబోతున్నామని వారు తెలిపారు. మంత్రి నిర్మలా రామానాయుడు పలు జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో అకాల వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న కాలువలు, డ్రైన్లు, చెరువులకు పడిన గండ్లు, పొడిక పనులపై అధికారులతో ఆయన చర్చించారు. గట్లకు ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించి వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారన్న విషయంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దేవుడితో రాజకీయాలు చేయడం అంటే దానికంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని బొత్స విమర్శించారు. టీటీడీలో రాజకీయ ప్రమేయం తగ్గించాలని, ప్రతిదానికి రాజకీయ నేతలు ఇన్వాల్వ్ కాకూడదని బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో తిరుమల లడ్డూ వివాదంపై ఎమ్మెల్యే బేబీ నాయుడు స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తహతాలాడుతున్నారని, అటువంటి మహోన్నతమైన ప్రసాదంతో చెలగాటమాడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమల పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో మాజీ సీఎం జగన్ మహా అపచారం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి దేవాలయాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని విమర్శించారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని ఆ కలయిక దేవుని క్షమించబోనని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక పరిశోధనా కేంద్రాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్రం పీఎంశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు పీఎంశ్రీ పథకం దోహదపడుతుందని కలెక్టర్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన బృందం అక్కడ పర్యటించనుంది. మైనింగ్ ఎక్స్పో, గ్రీన్ పవర్ రంగాలలో అధునాతన పద్ధతులపై అధ్యయనం చేయనుంది డిప్యూటీ సీఎం బృందం. గుంటూరులో నిర్మాణంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్లో నగర కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ అపార్ట్మెంట్ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి మురళీకృష్ణ నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారని కొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ధూళిపాల ఆరోపణల నేపథ్యంలో నగర కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాస్ నేరుగా రంగంలోకి దిగి తనిఖీలను చేపట్టారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా రొలిపించారు. సర్వే నెంబర్ 147లో కొంతమంది భూబకాసులు సుమారు 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఆ స్థలంలో తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సినీ దర్శకుడు కొరటాల శివ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీలో అకోస్టిక్ డాప్టర్ కరెంట్ ప్రొఫైల్ ఏడీసీపీ సర్వే జరిగింది. బ్యారేజీలో ప్రవాహాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పూణేకు చెందిన CWPRS శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహించారు. బ్యారేజ్ నీటిలో బోటుకు ఏడీసీపీ మిషన్ అమర్చి ప్రవాహాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కురిసిన అకాల వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిసి ముద్దయింది. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పలువురు రైతులు మార్కెట్ ఆవరణలో ఎండకు ఆరబెట్టుకున్నారు. అయితే సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు తడిసిపోయాయి. టార్పాలిన్లు కప్పేలోపే వర్షం రావడంతో మొక్కజొన్న తడిసిపోయిందని రైతులు చెబుతున్నారు. వర్షానికి తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కంచి బందారపల్లిలో భూతగాదాల్లో ఘర్షణ చెలరేగింది. రామకృష్ణకు చెందిన భూమిని అక్రమంగా చదును చేసేందుకు మురుగేష్ అతని అనుచరులు ప్రయత్నించారు. భూమిని చదును చేస్తున్న మురుగేష్ను రామకృష్ణ కుటుంబీకులు అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ మురుగేష్ దాడి చేశాడు. ఈ ఘర్షణలో గోకుల్ అనే యువకుడికి మహిళకు గాయాలయ్యాయి. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రీల్స్ చేసిన జబర్దస్త్ ఫేమ్ బల్వీర్ సింగ్ పై పోలీసులు కేసును నమోదు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ రోడ్డులో ఒక వ్యక్తితో కలిసి బల్వీర్ సింగ్ ఇటీవల రీల్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. స్పందించిన సిఐ ఎలక్షన్ రెడ్డి రీల్స్ చేసిన యువకులను గుర్తించి కేసును నమోదు చేశారు. బల్వీర్ సింగ్ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడని వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఆసిఫాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచార ఘటనకు నిరసనగా తెలంగాణ బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ పాటిస్తున్నాయి. బంద్ సందర్భంగా ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్కు బస్సులను నిలిపివేశారు. మంచిర్యాల జిల్లా మందమరిలో మాదక ద్రవ్యాల వేటలో పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల తయారీ, ఉత్పత్తి, సాగు, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ చేయడం తీవ్రమైన నేరమని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. యువత మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో మొదటి విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం నిర్వహించారు. 1,33,70,000 విలువ చేసే 587 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. మొబైల్స్ రికవరీ చేయడంలో సైబర్ ల్యాబ్ పోలీసుల కృషి ఎంతో ఉందని ఎస్పీ తెలిపారు. మొబైల్ పోగొట్టుకుంటే పోలీసు వెబ్సైట్కి వెళ్లి వివరాలు అందజేస్తే సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు సైబర్ ల్యాబ్ పోలీసులు కృషి చేస్తారని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్లో అగ్ని ప్రమాదం వల్ల ఒక ఇల్లు దగ్ధమైంది. వెంకట సాయమ్మ అనే మహిళ ఉదయం దేవుడికి దీపం వెలిగించి బయటకు వెళ్లి వచ్చేసరికి మొత్తం ఇల్లు కాలిపోయింది. ఈ ప్రమాదంలో 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారంతో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలోని కస్తూరబా గాంధీ బాలికల హాస్టల్ భవనంపై నుండి ఒక విద్యార్థిని దూకేసింది. విద్యార్థినికి తీవ్రంగా గాయాలు కావడంతో ఎల్లారెడ్డిపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థిని అడిషనల్ కలెక్టర్ భీమ్యా నాయక్ పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. దోమకొండ మండలం కోనాపూర్ చెందిన సాయి కుమార్ శివార్లోని పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అంబర్పేటకు చెందిన వీణ ఇంట్లో దూరానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బుల కోసం కొందరు హనుమంతు అనే వ్యక్తిపై దాడి చేశారు. పొలం కోసం తీసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్ గౌడ్ ఇంట్లో బంధించి దాడి చేశారు. దీంతో హనుమంతుని విడిచిపెట్టాలంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.